నా పేరు జ్యోతి. మేము ఫిలిం నగర్లో ఉంటాము. నాకు నలుగురు అమ్మాయిలు. అయితే అబ్బాయిలు లేరు. ఈ అమ్మాయికి 2 అమ్మాయిలు పుట్టారు. తర్వాత నేనైతే అక్కడికి తెలియదు నాకు. మా వదిన 3వ వదిన ఉంది సికింద్రాబాద్లో. ఇసాకయ్య గారు ఏదైతే అది అంటున్నారు. అమ్మాయి బాబు అంటే బాబు పడుతున్నారు, అమ్మాయి అంటే అమ్మాయి పడుతున్నారు, మేము వెళ్తున్నాము వస్తాము అన్నారు. సరేలేని చెప్పని మా పాపను తీసుకొని వచ్చాను. 7 వారాలు వస్తే అనుకున్నది జరిగిద్ది. సరే మా పాపను తీసుకొచ్చినాక అయ్యగారు ఇట్లాంటి సంగతి 2 పాపలు అయ్యారు, ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిసాలు వచ్చిందేమో అంటున్నారు అయ్యగారు అని చెప్పని అయ్యగారి దగ్గర ఏడ్చి నేను ప్రార్థన చేయించుకున్నా. చేసుకుంటే అదేమి లేదమ్మా, ఈసారి ఖచ్చితంగా నీకు మనవని తీసుకొని వస్తావు అని చెప్పని మా పాప తల మీద చేయి పెట్టి నూనె పెట్టి నువ్వు కుమారుని తీసుకొస్తావు అని చెప్పని అన్నారు. సరే అని చెప్పని అన్నాక ప్రభా కుమారుని ఇస్తేనే సాక్ష్యం చెప్పుకొని నేను 10,000 రూపాయలు కానుక వేసుకుంటాను అని చెప్పా. చేయితే కమ్మును కుమారుని ఇచ్చాడు. 6వ నెల వచ్చింది. అయ్యగారి అక్కడికి వచ్చి అన్నం ప్రసన్న కూడా చేయించుకుందాం అని చెప్పని అనుకున్నాను. ముట్టించాడు. మా పెద్ద పాప కూడా ఇప్పుడు 9వ నెల. ఆ పాపకు కూడా తీసుకొస్తే నీకు కూడా కుమారుని తీసుకొస్తామని చెప్పారు అయ్యగారు. ఈ చిన్న సాక్ష్యము మీకు ఇచ్చిన సమయానికి అయ్యగారికి వందనాలు.